అత్యాశ జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? ఒక ఊరిలో రాము, సోము, గిరి అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు పడుకొని ఉండాలనుకునేవారు. వారి పనులు తక్కువ, మాటలు ఎక్కువ ఉండేవి. తిండి మీద తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. ఒకరోజు రాము, ఒరే సోము, ఆ పైన చెట్టు కొమ్మ మీద పండు ఒకటి ఊగుతుంది. అది నా నోట్లో పడితే బాగుండురా అని అన్నాడు. అప్పుడు సోము, నీకు అంత బద్ధకం ఏంట్రా? నేనే కదలలేక చేస్తుంటే ఆ గాలి వస్తే అదే పడుతుందిలే అని అన్నాడు. అప్పుడు గిరి, పండు సంగతి సరే కానీ నా పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయిరా, ఎవరైనా పుణ్యాత్ములు వచ్చి భోజనం పెడితే బాగుండు అని ముగ్గురు మాట్లాడుకుంటే అటువైపుగా వస్తున్న ఒక పెద్ద ఆయన వీళ్ళని చూసి ఇలా అంటాడు. ఏంట్రా అబ్బాయిలు, ఇలా ఊరి మీద పడి తింటూ పనేమీ చేయకుండా కాలం గడుపుతున్నారు. రేపు మీ పరిస్థితి ఏంటో ఆలోచించారా అని అడుగుతాడు. అప్పుడు సోము, తాత, కర్మ సిద్ధాంతం గురించి నీకు తెలియదా? రాసిపెట్టి ఉంటే ఇంట్లోనే నిధి దొరుకుతుంది, మేము వెతకడం దేనికి అని అన్నాడు. ఆ మాటలకి పెద్దాయన ఇలా అన్నాడు. అది మీ విధిలో వ్రాసినట్లే అనుకోండి. నల్లమల అడవికి ఆవల దాచిన నిధి ఉన్న ఒక పాత శివాలయం ఉంది. ఆ మాటలకు రాము అంటాడు, నిదా, నిజంగానా తాత అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్దాయన, అవునరా, మన పూర్వీకులు లంకెల బిందెలను ఆ శివాలయంలో ఉన్నాయని ఊరందరూ చెప్పుకుంటున్నారు. మీకు దొరికితే మీరు అదృష్టవంతులే కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు గిరి, ఒరే, నిధి దొరికితే రోజుకు 100 రకాల వంటలు తినొచ్చురా, పదండ్రా వెళ్దామని అడవికి బయలుదేరుతారు ముగ్గురు. అడవిలోకి కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళకి 2 పెద్ద పులులు కనిపించాయి. అవి వాటిని వెంబడించాయి. వాళ్ళు భయంతో పరిగెత్తారు. ఎలాగోలా ఆ పులులను తప్పించుకున్నారు. ఒరే సోము, నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయిరా, ఇంకెంతసేపురా, ఇదిగోరా ఆ దూరంగా కనబడుతున్న శివాలయం ఇదే అనుకుంటారా అని అనుకుంటారు. అప్పుడు ఆ శివాలయం లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే వాళ్ళకి ఒక పెద్ద చెట్టు దగ్గర పెద్ద పాము కనిపిస్తుంది. అది బుసలు కొడుతూ ఆ చెట్టు దగ్గరే కాపలాగా ఉంది. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఆ చెట్టు దగ్గరే నిధి ఉండొచ్చు, అందుకే ఈ పాము అక్కడే ఉందేమోరా. అయితే ఒక పని చేద్దాం, ఆ పాము వెళ్ళిందాక మనం ఇక్కడే ఉందాం, అది వెళ్ళాక మనం ఆ నిధిని తవ్వి తీసుకుందాం అని ముగ్గురు పాము వెళ్ళిందాక వెయిట్ చేస్తారు. చాలాసేపటి తర్వాత ఆ పాము బయటకు వెళ్తుంది. అప్పుడు వీళ్ళు ముగ్గురు అక్కడ తవ్వడం మొదలు పెడతారు. విచిత్రం ఏంటంటే అక్కడ నిజంగానే బంగారు నాణేల బిందె దొరుకుతుంది. వాళ్ళు ముగ్గురు ఆనందంగా ఆ పాము వచ్చేలేపోయి బిందెను మనం బయటికి తీసుకెళ్ళిపోదామని ముగ్గురు మోసుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వేస్తారు. అప్పుడు గిరి బిందెను ముద్దాడి, అబ్బా, నా కల నిజమైంది, ఇందులో బంగారం మెరిసిపోతుందిరా. సోము, ఆగండ్రా, దీన్ని ఇప్పుడే ఊళ్ళోకి తీసుకెళ్తే అందరూ దొంగతనం చేస్తారు. చీకటి పడ్డాక ఊర్లోకి వెళ్దాం, అంతాక మనకి ఆకలిగా ఉంది కదా, ఇప్పుడు భోజనం చేసేసి మనం రాత్రి బయలుదేరదాం అని ముగ్గురు నిర్ణయించుకుంటారు. అప్పుడు, ఒరే గిరి, నువ్వు వెళ్ళి భోజనం తీసుకురా అని ఇద్దరు చెప్తారు. అప్పుడు గిరి బయలుదేరుతాడు. గిరి వెళ్ళాక రాము మెల్లగా సోముతో ఇలా అంటాడు. రేయ్ సోము, ఈ గిరిగాడు ఎప్పుడు తింటూనే ఉంటాడు, వీడికి వాటా ఇస్తే మనకు తగ్గుతుంది, వాడు రాగానే వాడిని వేసేద్దాం. సోము అంటాడు, అవును, ఈ బంగారం ఉంటే మనం ఊరికి ప్రెసిడెంట్ అయిపోవచ్చు, అందుకే వాడిని చంపేద్దాం అని ఇద్దరు అనుకుంటారు. అటువైపు గిరి భోజనం కొంటూ తనలో తాను ఇలా అనుకుంటాడు, వీరిద్దరికి విషం పెట్టి చంపేస్తే ఈ బిందె మొత్తం నాకే దక్కుతుంది, నేను ఒక్కడనే కోటీశ్వరుని అవుతాను అనుకొని అడవిలో ఒక దగ్గర భోజనంలో విషం కలుపుతాడు. కలిపిన భోజనాన్ని పట్టుకొని వస్తాడు. అప్పుడు రాము, సోము ఒక చెట్టు వెనకాతల కర్రలు పట్టుకొని నించుంటారు. అప్పుడు గిరి, ఓయ్ రాము, సోము, ఎక్కడున్నారా, వేడి వేడి అన్నం తెచ్చాను, రండి తిందాం అని అనగానే రాము ఒక్కసారిగా పైకి లేచి, అన్నం తర్వాత తిందాం, ముందు నీ నూకలు చెల్లించిరని ఇద్దరు వాడి మీద పడి వాడిని కొట్టి చంపేస్తారు. అప్పుడు సోము, హమ్మయ్య, ఇప్పుడు మనకు అడ్డు లేదు, ఆకలి దంచుతుందిరా, వాడు తెచ్చిన అన్నం తిని హాయిగా నిద్రపోదామని ఇద్దరు కలిసి వెళ్తారు. చెట్టు కింద కూర్చొని ఇద్దరూ కలిసి విషం కలిపిన అన్నాన్ని ఆవకాయతో కలిపి తృప్తిగా తింటారు. కొద్దిసేపటికే కళ్ళు తిరగడం మొదలవుతాయి.
రాము అంటాడు, అరే సోము, కడుపులో మంటగా ఉందిరా, ఆ గిరిగాడు మనకు ముందే గోతి తీశాడురా. సోము, అయ్యో బంగారం దక్కినా అనుభవించే యోగం లేకపోయింది కదరా అని ఇద్దరు విలవిల్లాడుతూ నేలమే పడిపోయారు. చివరికి ముగ్గురు శవాలై పడి ఉన్నారు. బంగారు బిందె అక్కడే అనాథగా ఉంటుంది. అత్యాశ ఫలితం వాళ్ళ ముగ్గురి జీవితాలను ఎలా నాశనం చేసిందో చూసారా? ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. రేపటి కథలో మళ్ళీ కలుద్దాం.